మీరు కూడా నాతో పాటు 10 మినిట్స్ స్కిన్ వైట్నింగ్ ఛాలెంజ్ చేయండి. ఖచ్చితంగా 10 నిమిషాలు చాలు. ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. మీ దగ్గర ఫెయిర్ అండ్ లవ్లీ ఉంటే ఇదొక్కటి కలిపి రాయండి చాలు. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఉన్న పలంగా చాలా తెల్లగా మారుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది, ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు 10 మినిట్స్లో స్కిన్ తెల్లగా మారాలంటే ఏం చేయాలని అడుగుతున్నారు. నేను చెప్పినట్టు ఇది కనుక ట్రై చేస్తే 10 నిమిషాల్లో ఎంత నల్లగా ఉన్న స్కిన్ అయినా తెల్లగా మారుతుంది. దీన్ని మీరు నెక్కు ట్రై చేయొచ్చు, ఫేస్కి ట్రై చేయొచ్చు, హ్యాండ్స్, లెగ్స్, ఫుల్ బాడీ ఎక్కడైనా ట్రై చేయొచ్చు. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎటువంటి పార్లర్ అవసరం లేకుండా జస్ట్ ఇలా చేస్తే వెంటనే ఇన్స్టెంట్గా ఫేస్ అనేది చాలా చాలా తెల్లగా ఉంటుంది. ఈ టిప్ అనేది ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. మీరు ట్రై చేసిన వెంటనే రిజల్ట్ చూసే రెమెడీ కూడా. అస్సలు ఇచ్చేది. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో మీరు హెయిర్ ఆయిల్ని ఆర్డర్ చేసుకోవచ్చు. చాలామంది ఎలా ఆర్డర్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలని అడుగుతున్నారు. నార్మల్గా కోకోనట్ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తామో ఈ హెయిర్ ఆయిల్ని కూడా అలానే యూజ్ చేయాలి. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ హెయిర్ ఆయిల్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా ఒత్తుగా పెరుగుతుంది. అలాగే చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ కూడా పెడుతున్నారు. ఒకసారి మన యూట్యూబ్ షార్ట్ వీడియోస్ చెక్ చేయండి. నేను రివ్యూస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. సో మీరు మన హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం ఒక గిన్నె కానీ లేదనుకుంటే ఒక ప్యాన్ కానీ తీసుకోవాలి. తీసుకొని అందులో కాఫీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ యాడ్ చేసుకోండి. మీ దగ్గరున్న ఏ కాఫీ పౌడర్ అయినా పర్వాలేదు, అంటే ఎనీ బ్రాండ్ అని అర్థం. తర్వాత 1 స్పూన్ శనగపిండిని కూడా యాడ్ చేసుకోవాలి. కాఫీ పౌడర్ అలాగే శనగపిండి రెండు కూడా ఉండలు కట్టకుండా, అంటే ఉండలు లేకుండా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇదంతా కూడా మనకి మిక్స్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఈ ప్యాన్ అనేది పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత 1 నిమిషం పాటు దీన్ని మనం డ్రై రోస్ట్ చేయాలి. అంటే కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం డ్రై రోస్ట్ చేయాలి. సో చూసారు కదా, మనకి 1 or 2 మినిట్స్కి అయితే ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. కొంచెం మనకి బ్రౌన్ కలర్లా వస్తుంది. అలాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసేసి ఇంకా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఇందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న కప్పు మిల్క్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకు ఒక చిన్న కప్ అయితే సరిపోతాయండి, ఎక్కువ కూడా అవసరం లేదు. మిల్క్ అనేది మనం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తే మనకి పర్ఫెక్ట్గా కన్సిస్టెన్సీ అనేది సెట్ అవుతుంది. సో గ్యాస్ ఆఫ్ చేసి చేసుకోండి. గ్యాస్ని ఆన్లో పెట్టాల్సిన అవసరం లేదనమాట. ఇది చూసారు కదా, మనకి రెడీ అయిపోయిందనమాట. మిల్క్ యాడ్ చేసి ఇలా మిక్స్ చేస్తే రెడీ అయిపోతుంది. సో దీన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా 1 వీక్ to 10 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక చిన్న కంటైనర్లో పెట్టుకొని మీరు స్టోర్ కూడా చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఇప్పుడు మనం ఫెయిర్ అండ్ లవ్లీని యాడ్ చేసుకుందాం. సో ఫెయిర్ అండ్ లవ్లీ అనేది 1 స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. సో మీరు ఇంకా ఫుల్ బాడీకి అప్లై చేయాలనుకుంటే మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకొని 2 స్పూన్స్ 3 స్పూన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అనుకుంటే ఇందులో కొంచెం వాటర్ కానీ రోజ్ వాటర్ కానీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీకి అయితే వస్తుంది. ఓకే, సో ఫేస్కి అయితే మనం అప్లై చేసుకుందాం. ఎక్కువగా ట్యాన్ అయిన ఫేస్ మీదే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మా ఆడపడుచు బాగా ఈ ఎండలకి తిరిగి ట్యాన్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉంది, దానికోసం అని చెప్పేసి ఈ చిన్న ప్యాక్ అనేది నేను ట్రై చేస్తున్నాను. సో ముందుకైతే ఫేస్ మీద నీట్గా అప్లై చేసుకోండి. ఇది అప్లికేషన్కి అయితే చాలా ఈజీ అండి, చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అనమాట. కొన్ని ప్యాక్స్ ఏంటంటే మనం అప్లై చేస్తున్నప్పుడు కిందకి పడిపోతున్నట్లుండి స్కిన్కి అంటవు. సో దానివల్ల ఏంటంటే ప్యాచీగా అప్లై చేసుకున్నట్లు ఉంటుంది. బట్ ఇదేంటంటే మనకి ఈజీగానే ఆ ప్యాక్ అనేది అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈవెన్గా కూడా మనకి స్ప్రెడ్ అవుతుంది. సో ప్రాబ్లం అయితే ఏమీ లేదు. ఫేస్కి మొత్తం నెక్కి అప్లై చేసుకోవచ్చు. మీరు డార్క్గా ఉన్న అండర్ ఆర్మ్స్లో కానీ లేదనుకుంటే డార్క్ నెక్ కానీ అప్లై చేయండి. హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఇన్స్టెంట్గా స్కిన్ తెల్లగా అయిపోవాలి, ఫేషియల్ చేసిన దానికంటే కూడా 100 రెట్లు ఫేస్ అనేది గ్లోగా ఉండాలి అంటే మాత్రం ఇది ట్రై చేయండి. నిజంగా రిజల్ట్ చూసి షాక్ అయిపోతారనమాట. మీరు చేయాల్సింది ఏమీ లేదండి. దీన్ని కొంచెం
థిక్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ అలా అప్లై చేసేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి. ఎక్కువ కూడా అవసరం లేదు. 10 మినిట్స్ తర్వాత ఇది మొత్తం కూడా కంప్లీట్గా డ్రై అయిపోతుంది. అలాంటప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ వాటర్తో మాత్రమే వాష్ చేసుకోండి. ఫేస్ వాష్ కానీ సోప్ కానీ అస్సలు యూజ్ చేయొద్దు. ముందు కొంచెం తడి చేసుకొని రబ్ చేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఫేస్ మీద ట్యాన్ అనేది పోతుంది. చాలా మంచి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి రిజల్ట్ చూసిన తర్వాత ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే కాఫీ పౌడర్ అనేది సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. స్కిన్ని చాలా క్లియర్గా గ్లోగా ఉంచుతుంది. అలాగే శనగపిండి అనేది సన్ ట్యాన్ని రిమూవ్ చేస్తుంది. మన స్కిన్ కలర్ ఇంప్రూవ్ చేస్తుంది. ఎనీ స్కిన్ వైట్నింగ్ క్రీమ్ ఏదైనా యూజ్ చేయొచ్చండి. ఫెయిర్ అండ్ లవ్లీ ప్లేస్లో ఫెయిర్ అండ్ లవ్లీ కానీ పాండ్స్ వైట్ బ్యూటీ కానీ ఫెయిర్ ఎవర్ కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో మన స్కిన్ మీద ఒక మ్యాజిక్కే జరుగుతుంది. ఇంకా మిల్క్ వచ్చేసి మన స్కిన్ని హైడ్రేటింగ్గా మాయిశ్చరైజింగ్గా ఉంచడానికి హెల్ప్ అవుతాయి. బిఫోర్ అండ్ ఆఫ్టర్కి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. బిఫోర్ ఎలా ఉంది, ఆఫ్టర్ ఎలా ఉంది. సో కంటి కింద అయితే అలానే ఉందన్నమాట డార్క్, ఎందుకంటే కంటి కింద మనం అప్లై చేయలేదు, ఫేస్కి మాత్రం అప్లై చేసాం. సో లైవ్లోనే డిఫరెన్స్ చూస్తున్నారు కదా. సో తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. చాలామంది చెప్పేది ఏంటంటే స్కిన్ తెల్లగా అవుతుందా అవ్వదా, అసలు వర్క్ అవ్వదా అంటూ ఉంటారు. ఈ ఫెయిర్ అండ్ లవ్లీ టిప్ అనేది ప్రతి ఒక్కరికి వర్క్ అవుతుంది. వర్క్ అవ్వలేదు అనడానికి ఉండదన్నమాట. దీన్ని ట్రై చేస్తే నిజంగా రిజల్ట్ ఉంటుంది. ఎంత డార్క్గా ఉన్న స్కిన్ అయినా సరే ఇమ్మీడియట్గా ఫెయిర్గా మారుతుంది. మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసిన వెంటనే రిజల్ట్ అనేది చూస్తారు. చాలామందికి ఫేస్ తెల్లగానే ఉంటుంది, నెక్ భాగం అనేది ఇక్కడ డార్క్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలా డార్క్నెస్ ఉన్నప్పుడు వెంటనే ఈ ప్యాక్ అనేది అప్లై చేసుకొని వాష్ చేసుకోండి. అక్కడ స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. ఇంకొక విషయం, ఈ ప్యాక్ వేసిన 1 అవర్ దాకా మీరు సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేయొద్దు. 1 అవర్ తర్వాత మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైనా సరే ఏదైనా ప్యాక్ వేసుకున్నప్పుడు వెంటనే సోప్ కానీ ఫేస్ వాష్ కానీ యూజ్ చేస్తే దాని రిజల్ట్ అనేది మనకు వెంటనే కనపడదనమాట. సో ఇదైతే మీరు ట్రై చేసిన వెంటనే తెల్లగా మారుతుంది స్కిన్. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంది, నేను చెప్పేది మీకు కొంచెం నమ్మకంగా లేదు అనిపిస్తే హ్యాండ్కి అప్లై చేసుకోండి. ఒక చేతికి అప్లై చేసుకొని ఇంకొక చేతికి డిఫరెన్స్ అనేది చూడండి. మీకే క్లియర్గా తెలుస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీ స్కిన్ కలర్ ఉన్న పలంగా 10 నిమిషాల్లో తెల్లగా అవ్వాలి అంటే మాత్రం ఇది మీకు సూపర్గా వర్క్ అవుతుంది. పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకునే టైం ఉండదు, డబ్బులు ఖర్చు పెట్టే టైం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఇదైతే హెల్ప్ అవుతుంది. డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకు అనేసి ఈ చిన్న చిట్కా అయితే చెప్తున్నాను. ఎక్కడికన్నా వెళ్ళాలి అన్నప్పుడు అందరికీ కూడా పార్లర్కి వెళ్ళే టైం ఉండదు. అలాగే వాళ్ళు చెప్పే ప్రైజెస్ కూడా చాలా హైగా ఉంటాయి కదా. ఇంట్లోనే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేది ట్రై చేయడం వల్ల మనం టైం సేవ్ చేసుకోవచ్చు, డబ్బులు కూడా బోల్డెన్ సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా పార్టీ ఉంది, ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకున్నప్పుడు తప్పకుండా ఈ చిన్న చిట్కాని ట్రై చేసినట్లయితే స్కిన్ పక్కాగా తెల్లగా మారుతుంది. దీన్ని బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఎవరైనా ట్రై చేయొచ్చు. అప్లై చేసి 10 మినిట్స్ ఉంచుకొని వాటర్తో వాష్ చేసుకొని చూడండి, అద్భుతమే జరుగుతుంది. కడిగిన ముత్తిలా ఉంటుందన్నమాట. ఫేస్ అయితే తెల్లగా మిలమిలా మెరుస్తుంది. ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ యూస్ఫుల్ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ వీడియోను షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.